ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా ఆలీ సోదరులు నిర్వహించినటువంటి ఖిలాఫత్ ఉద్యమం హైదరాబాద్లో కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు. గాంధీ ప్రారంభించినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో ఖిలాఫత్ ఉద్యమం కూడా ఒకటి. టర్కీ రాజైనటువంటి ఖలీఫాకు జరిగినటువంటి అగౌరవం అయితే ఉందో, అన్యాయం అయితే ఉందో, దానికి వ్యతిరేకంగా మన భారతదేశంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించింది. అలాగే హైదరాబాద్లో కూడా ఈ ఖిలాఫత్ ఉద్యమానికి అద్భుతమైనటువంటి మద్దతు లభించింది. హిందూ ముస్లిం అని తేడా లేకుండా అందరూ కూడా ఈ ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ముల్లా అబ్దుల్ బాసిద్ అనే వ్యక్తి రెడ్ క్రీసెంట్ సొసైటీలో ఒక యాక్టివ్ మెంబర్ అయినటువంటి వ్యక్తి. దాదాపుగా ₹1,00,000 వసూలు చేసి ప్రజలందరి దగ్గర వాటిని టర్కీ ప్రధానమంత్రికి పంపడం జరిగింది. అంటే ఆ విధంగా హైదరాబాద్ నుంచి ఫుల్ సపోర్ట్ అనేది మనకు ఖిలాఫత్ మూమెంట్కి లభించింది. అలాగే టర్కీకి కూడా లభించింది. ఆల్ హిలాల్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ పత్రిక కూడా ఖిలాఫత్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యమంతటా నడుస్తున్నటువంటి ఖిలాఫత్ ఉద్యమాన్ని అంచడానికి భారత వైస్రాయ్ అయినటువంటి బ్రిటిష్ వైస్రాయ్ చేమ్స్ఫర్డ్ నిజాంకు లేఖ రాయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ప్రకటించవద్దు అని ఒక వార్నింగ్ లాగా ఈ యొక్క లెటర్ని పంపడం జరిగింది. అయినప్పటికీ నిజాం నవాబు మొదట ఈ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన లెటర్ చేత ప్రభావితుడై ఆ తర్వాత ఈ ఉద్యమానికి దూరంగా ఉండిపోవడం అనేది జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి ఇస్లాం మతరక్షకుడు, అలాగే ఈ ఇస్లాం రాజ్య రక్షకుడు అయితే ఉందో ఆ బిరుదుల్ని స్వీకరించలేదు. అంటే పూర్తిగా బ్రిటిష్ వాళ్లకు సహకరించడం అనేది జరిగింది. నిజాం నవాబు నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా ప్రజలందరూ కూడా ఈ ఖిలాఫత్ డేని ఆగస్టు 8న జరుపుకోవడం జరిగింది. తెలంగాణ అంతటా బంద్ నిర్వహించారు. ముఖ్యంగా కరీంనగర్లో ఈ బంద్ బాగా జరిగింది. పండిట్ కేశవరావు, వామన్ నాయక్, రాఘవేంద్ర శర్మ లాంటి నాయకులు కూడా ఈ ఖిలాఫత్ మూమెంట్లో పాల్గొన్నారు. వివేకవర్ధిని సమావేశంలో అనేక మంది హిందూ ముస్లిం యువత 12,000 మంది హాజరయ్యి ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే సహాయ నిరాకరణ ఉద్యమం 1922లో గాంధీ ఆపేశాడో దాని ప్రకారం ఖిలాఫత్ ఉద్యమం కూడా ఆగిపోయింది అని చెప్పుకోవచ్చు. వెన్ గాంధీజీ కాల్డ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, simultaneously ఖిలాఫత్ మూమెంట్ ఆల్సో was stopped. Is the women role in Hyderabad movement. Women played key role not only in national movement but also in Hyderabad movement also. They actively participated in all movements of Telangana. Especially the women leaders sacrificed their life for their motherland. First, Madapati Hanumantarao first established for girls high school in Telugu medium. This is the basic step for women education in regional languages. It was not recognized by any university in Hyderabad. So it was recognized by Karve University of Nagpur. Women leaders, you see, Vimalabai Melkote, Padmaja Naidu, Yellaprakada Sita Kumari, Sangam Lakshmi Bai, Kalvakuntla Saraswati Devi, Sumitra Bai, Vidyadini Om Prakash, Gnana Kumari Heda, Arutla Kamala Devi, Chaturvedi, లజ్జావతి, యశోదాబాయ్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ ఉద్యమంలో మహిళలు. అంటే మహిళల పాత్ర అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ఉద్యమంలో మహిళలందరూ కూడా పాల్గొన్నారు. దేశ సేవ కోసం,
రాజ్యాన్ని, ఈ హైదరాబాద్ రాజ్యాన్ని నిజాం కబంధ హస్తాల నుంచి విడిపించడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి హైదరాబాద్ ఉద్యమంలో మహిళల పాత్ర అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాడపాటి హనుమంతరావు మొట్టమొదటి మహిళల బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించాడు. అది మొట్టమెట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి ఎలాంటి గుర్తింపునివ్వకున్నా నిజాం ప్రభుత్వం నాగపూర్లోని కార్వే విశ్వవిద్యాలయం నుండి గుర్తింపు లభించింది. ఆ తర్వాత మహిళలు చదువుకోవడం అనేది స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా విమలాబాయి మేల్కోటే, పద్మజానాయుడు, ఎల్లాప్రగడ సీతాకుమారి, కల్వకుంట్ల సరస్వతీదేవి, సంగం లక్ష్మీబాయి, సుమిత్రాబాయి, విద్యాదేవి ఓంప్రకాష్, జ్ఞానకుమారి హెడ, ఆరుట్ల కమలాదేవి, చతుర్వేది లద్దావతి, యశోదాబాయి, వీళ్ళందరూ కూడా తెలంగాణ జాతీయోద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకుందాం. గ్రేట్ ఉమెన్ లీడర్ ఇన్ తెలంగాణ మూమెంట్ శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారి. Initially she was a teacher and excellent orator also. She was closely associated with Manikyamma and Nadimpalli Sundaramma. Manikyamma, wife of Madapati Hanumantarao. First she joined in Congress party in 1930. In 1934 she became president of Andhra Mahila Sabha. She used to give speeches holding 1 year age child in her hands, and she always raised voice against Parda system and child marriages and supported to widow remarriages also. శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారి ఈమె టీచర్ గా పనిచేసింది. ఆ తర్వాత అద్భుతమైనటువంటి వక్తగా ఉపన్యాసాలు కూడా ఇచ్చి ప్రజల్ని చైతన్యపరిచింది. మాడపాటి హనుమంతరావు భార్య అయినటువంటి మాణిక్యమ్మ మరియు నడింపల్లి సుందరమ్మ తోటి మంచి సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. 1930లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఆ తర్వాత 1934లో ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షురాలు కూడా అయ్యారు. ఆమె ఎప్పుడు కూడా 1 సంవత్సరం వయసున్నటువంటి తన పిల్లవాడిని ఎత్తుకొని ప్రసంగాలు చేసేది. ముఖ్యంగా పరదా వ్యవస్థ, ఉత్తర భారతదేశం నుంచి మన దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి పరదా వ్యవస్థగా బాల్య వివాహాలకు పూర్తిగా వ్యతిరేకంగా అనేక సార్లు ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం, పోరాడడం అనేది జరిగింది. అలాగే వితంతు వివాహాలకు మద్దతుగా కూడా తను ఎప్పుడు కూడా పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. ఆమె శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారి. మరొక ముఖ్య వ్యక్తి పద్మజానాయుడు. తిలక్ స్వరాజ్ ఫండ్ కోసం విరాళాలు కూడా సేకరించింది. ముఖ్యంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తిలక్ పేరు మీద ఫండ్ వసూలు చేయడం జరిగింది, విరాళాలను సేకరించడం జరిగింది. అలా మన హైదరాబాద్లో విరాళాలు సేకరించినటువంటి వ్యక్తి పద్మజానాయుడు, సరోజినీ నాయుడు యొక్క కుమార్తె. మన హైదరాబాద్లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క శాఖను కూడా ప్రారంభించింది. ఆ విధంగా కార్యకలాపాలను, స్టేట్ కాంగ్రెస్ కార్యకలాపాలను హైదరాబాద్లో నిర్వహించింది శ్రీమతి పద్మజానాయుడు. ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ప్రారంభించినటువంటి దేశవ్యాప్త ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం, అందులో భాగంగా హైదరాబాదులో ఆమె ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ కూడా అయింది. ముఖ్యంగా హైదరాబాదులో జరుగుతున్నటువంటి రజాకార్ల దాడులు, వారి యొక్క చర్యలపైన ఒక నివేదిక తయారు చేసి గాంధీజీకి సమర్పించినటువంటి వనిత పద్మజానాయుడు. సో పద్మజానాయుడు, she was daughter of Sarojini Naidu. She also actively participated in all movements of Telangana, and she collected amounts in the name of Tilak Swaraj Fund during non-cooperation movements. She started INC, Indian National Congress, a branch of INC in Hyderabad. In this, she participated, she made the people to join in all movements of Telangana. During the Fit India movement also, she was arrested and imprisoned. She made a report on Rajakar assaults and submitted to Mahatma Gandhi. One more important personality from
women folk in Telangana, Vimalabai Melkote. She was a holder of copper medal by participating in Indian national movement. So the government of India gave the title, gave the medal, copper medal, and she also participated in all movements of national movements and Telangana movement also. And she was arrested in Quit India movement. And after independence, she became the president of Family Planning Committee and a Khadi board. She was a member of, became member of Family Planning Committee and a Khadi board after independence. Before independence, she participated in Quit India movement also. And she was a holder of copper medal. Vimalabai Melkote, భారత ప్రభుత్వం ఈమె చేసినటువంటి ఉద్యమాలకు, జాతీయ ఉద్యమాలకు, ఆమె పోరాటానికి గుర్తింపుగా ఒక తామ్ర పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ తామ్ర పతక గ్రహీత అయినటువంటి విమలాబాయి మెల్కోటే ఫిట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నది. అంతకుముందు సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహంలోను, సహాయ నిరాకరణోద్యమంలోనూ పాల్గొన్నది. చివరికి ఈ ఉద్యమంలో భాగంగా అరెస్ట్ కూడా అయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తన సేవలను కొనసాగించింది. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ కమిటీ మరియు ఖాదీ బోర్డు కమిటీలో అధ్యక్షురాలు కూడా అయింది విమలాబాయి మేల్కోటే. గ్రేట్ పర్సనాలిటీ ఇన్ తెలంగాణ ఉమెన్ ఆరుట్ల కమలాదేవి. She started a school at Kolanpaka Jain Temple. She was a great leader, participated in all social movements in Telangana. She studied in Andhra Girls High School, which was established by Madapati Hanumantarao. Later, she joined in Reddy Women's College, where she worked as a student president of Reddy Girls Hostel. She always fought against vetty and prohibition of intoxicating drinks. She joined in the Communist Party and trained in rifle shooting also. She successfully led the movement against Vishnur Deshmukh and distributed the lands of 10 villages among the poor people. మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి తెలంగాణ సమాజంలో ఒక గొప్ప మహిళ ఆరుట్ల కమలాదేవి. విద్యా వ్యాప్తి కోసం కొలనుపాకలో రహస్యంగా ఒక పాఠశాలను కూడా, ఒక వయోజన విద్యాశాలను కూడా ప్రారంభించింది కొలనుపాక జైన దేవాలయంలో. ఆంధ్ర గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నది ఈ యొక్క ఆరుట్ల కమలాదేవి. అప్పటికి ఇంకా బాలికా విద్య అనేది అంతగా మోటివేట్ అవ్వలేదు. అయినప్పటికీ మాడపాటి హనుమంతరావు చేత స్థాపించబడినటువంటి ఆ స్కూల్లో చదివిన మొదటి విద్యార్థిని, ఆంధ్ర గర్ల్స్ హై స్కూల్లో చదివిన మొదటి విద్యార్థిని ఆరుట్ల కమలాదేవి. ఆ తర్వాత రెడ్డి బాలికల హాస్టల్కి అధ్యక్షురాలు కూడా అయింది. తర్వాత మత్తు పదార్థాలపై, అలాగే నిషేధం ఉన్నటువంటి ఆల్కహాల్ లాంటి పదార్థాలపై ఆమె పూర్తిగా పోరాటం చేసింది. అలాగే వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బాండెడ్ లేబర్కి వ్యతిరేకంగా, బేగర్ సిస్టానికి వ్యతిరేకంగా ఆమె తిరుగుబాటు చేసినటువంటి ఒక ధీర వనిత ఆరుట్ల కమలాదేవి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరి రైఫిల్ షూటింగ్ లో కూడా శిక్షణ పొందింది. అంటే ఆయుధాలు సేకరించి ఆ తర్వాత ప్రజా ఉద్యమంలో కూడా ఆమె పాల్గొనిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విష్ణూర్ దేశ్ముఖ్ వ్యతిరేకంగా ఉద్యమాన్ని విజయవంతంగా కొనసాగించింది. అతని కబంధ హస్తాల్లో ఉన్నటువంటి 10 గ్రామాల భూములను ప్రజలందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేసింది ఈ యొక్క ఆరుట్ల కమలాదేవి. ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ తెలంగాణ ఉమెన్ ఫోక్, సంగం లక్ష్మీబాయి. She participated in national movements. In 1928, in movement of Simon Goback. In this Hartal also she participated. Salt Satyagraha, in civil disobedience movement also she actively participated from Telangana. She conducted picketings before intoxicants and foreign good shops, the shops of the foreigners, the shops of
where intoxicating and foreign goods are available. Before the shops, she conducted picketings also. Later, she was arrested and sent to Rayavelluru jail. And she acted as a translator to Vinoba Bhave. After freedom, after independence, Vinoba Bhave came to Telangana for the purpose of land distribution. So, in that tour, she acted as a translator to Acharya Vinoba Bhave. She collected 350 crores of land, acres of land, and distributed among the poor. She collected 350 acres of land and distributed among the poor people. సంగం లక్ష్మీబాయి, ఈమె కూడా జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక ధీర వనితగా చెప్పుకోవచ్చు. 1928లో సైమన్ గోబ్యాక్, అందులో భాగంగా ఆ ఉద్యమంలో భాగంగా హర్తాల్లో కూడా పాల్గొన్నది. సైమన్ కమిషన్ మన భారతదేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు మొట్టమొదటిసారిగా సైమన్ కమిషన్ అనేది భారతదేశానికి పంపడం జరిగింది. ఇందులో ఏ ఒక్క భారతీయుడు లేడు కాబట్టి భారతీయులందరూ కూడా సైమన్ గోబ్యాక్ అనే నినాదాన్ని చేశారు. అందులో భాగంగా ఆ హర్తాల్లో మన తెలంగాణ వనిత సంగం లక్ష్మీబాయి కూడా ఈ యొక్క హర్తాల్లో పాల్గొన్నది. అంతేకాకుండా 1930లో ప్రారంభమైనటువంటి ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా సంగం లక్ష్మీబాయి పాల్గొన్నది. ముఖ్యంగా మత్తు పదార్థాలు, విదేశీ వస్తువులు ఆ దుకాణాల ముందు పికెటింగ్లు నిర్వహించింది. అమ్మకం, కొనడం నిషేధిస్తూ ఆ మత్తు పదార్థాల జోలికి పోకుండా, విదేశీ వస్తువులను ఎవరు కొనకుండా పూర్తిగా ప్రజా కంట్రోల్లో ఉండేటట్టుగా ఆమె ఉద్యమాన్ని నడిపిందని చెప్పుకోవచ్చు. ఈ విధమైనటువంటి పోరాటాల ఫలితంగా ఆమెను నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసి రాయవేలు జైలుకు పంపడం జరిగింది. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన హైదరాబాద్ కూడా విలీనమైన తర్వాత భూదానోద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే మన తెలంగాణకు రావడం జరిగింది. ఆయన వద్ద వినోబా భావేకు అనువాదకుడిగా వ్యవహరించింది. అంటే తెలుగులో ఆయనకు సహాయం చేస్తూ ఆయన భాషను ఇక్కడ సమాజానికి ట్రాన్స్లేట్ చేస్తూ అనువాదకుడుగా కూడా వ్యవహరించింది ఈ యొక్క సంగం లక్ష్మీబాయి. ఈమె చేసినటువంటి భూదానోద్యమంలో భాగంగా దాదాపుగా 350 ఎకరాలు సేకరించి పేద ప్రజలకు పంపిణీ చేయడం అనేది దాదాపుగా 350 ఎకరాలను భూదానోద్యమంలో భాగంగా సేకరించి పేద ప్రజలకు అది పంపిణీ చేసిన వ్యక్తి సంగం లక్ష్మీబాయి. ఈ విధంగా తెలంగాణ సమాజంలో, తెలంగాణ పోరాటంలో మహిళలు ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. కేవలం తెలంగాణ స్వాతంత్రం కోసం మాత్రమే కాకుండా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, ఆ రోజుల్లో తెలంగాణ సమాజంలో, హైదరాబాద్ రాజ్యంలో నెలకొని ఉన్నటువంటి మూఢనమ్మకాలు, ఆచారాలు, సాంఘిక దురాచారాలు, అలాగే వెట్టి చాకిరి, బాల్య వివాహాలు, పరదా పద్ధతి, వితంతు వివాహాలకు వ్యతిరేక భావాలు, ఇవన్నీ కూడా నెలకొన్న టైంలో వీళ్ళందరూ కూడా ముందుగా విద్యావంతులై, ఆ తరువాత ఆంధ్ర మహిళా సభ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆర్య సమాజం, ఇలాంటి సమాజాలు, సంఘాల మద్దతుతో వీళ్ళందరూ కూడా అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొనడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ మహిళలందరూ కూడా తెలంగాణ సమాజంలో మొదలైనటువంటి స్వదేశీ ఉద్యమం దగ్గర నుండి ఫిట్ ఇండియా ఉద్యమం వరకు అన్ని ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు. ముఖ్యంగా
అహింస, సత్యం అనే 2 ప్రిన్సిపల్స్ ఆధారంగా చేసుకుని వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆరుట్ల కమలాదేవి లాంటి కొంతమంది వ్యక్తులు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత, ప్రవేశించిన తర్వాత వాళ్ళు పూర్తిగా మావోయిస్టు కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరిగింది. భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా, సమాజంలో నెలకొని ఉన్నటువంటి కొన్ని నిర్బంధ ఆచారాలకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బేగర్ లాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా విష్ణూర్ దేశ్ముఖ్ అరాచకాలకు వ్యతిరేకంగా ఆరుట్ల కమలాదేవి లాంటి వ్యక్తి ఉద్యమంలో పాల్గొని జమీందారులు, భూస్వాములు, దేశ్ముఖులు, పట్వారీ వ్యవస్థ వీళ్ళందరూ చేస్తున్నటువంటి దురాఘాతాలను ఎప్పటికప్పుడు సంఘ నాయకత్వానికి తెలుపుతూ ఆయుధాలు ధరించి వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమాలలో తీవ్రంగా పోరాటం చేయడం అనేది జరిగింది. పద్మజా నాయుడు బెంగాల్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అఘోరనాథ చటోపాధ్యాయ మనవరాలు సరోజిని నాయుడు కూతురైనటువంటి పద్మజా నాయుడు కూడా ఈ యొక్క ఉద్యమాలలో పాల్గొన్నది చెప్పుకోవచ్చు. ఎల్లాప్రగడ సీతాకుమారి తరువాత పద్మజా నాయుడు ఆ విధంగా ప్రజా పోరాటాలలో పాల్గొనింది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా వీళ్ళందరూ కూడా చురుకుగా అన్ని ఉద్యమాలలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో వీళ్ళు ప్రజా పోరాటాలలో పాల్గొని ప్రజల్ని ముందుండి నడిపించడం జరిగింది. అలాగే తెలంగాణ విమోచన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా అప్పుడు నెలకొన్నటువంటి సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేసినటువంటి మరొక వ్యక్తి మనకు విమలాబాయి మేల్కోటే. అలా చతుర్వేది లజ్జావతి, యశోదాబాయి వీళ్ళందరూ కూడా, సంగెం లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని చెప్పేసి ప్రయత్నం చేసి వాళ్లకు ఉచితంగా వివిధమైనటువంటి కుల వృత్తులను, వివిధ రకాల వృత్తులు నేర్పడం అనేది జరిగింది. అంటే తండ్రి మీద, భర్తల మీద ఆధారపడి ఉండకుండా సొంత కాళ్ళపై నిలబడుతూ అటు ఫ్యామిలీని పోషిస్తూ మరోవైపున పోరాటాలను కూడా పాల్గొనడం జరిగింది. ఆరుట్ల కమలాదేవి లాంటి వ్యక్తి 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి తన బాబుని ఇంట్లో వదిలిపెట్టి ప్రజా పోరాటాల్లో పాల్గొంటారు. ఈ విధంగా హైదరాబాద్ ఉద్యమంలో మహిళల పాత్ర అనేది ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇన్ హైదరాబాద్ మూమెంట్, వన్స్ యూ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఉమెన్ రోల్, all women from Vimalabai Melkote to Yashodabai, all women highly participated in all movements of Telangana as well as Indian national movement. She participated in Swadeshi movement in Telangana, and she participated in Khilafat movement and non-cooperation movement in nationwide. All women actively participated, and they were arrested and they got imprisoned. So even though after releasing, they actively participated in all social movements of Telangana against of Farda system, bonded labor, vetti, devadasi and prohibition of intoxicants. They agitated in many ways. Some women participated in INC, Indian National Congress. Some women joined in Communist Party also. From Khilafat movement to Fit India movement, number of women actively participated, and they were educated by the guidance of Andhra Mahasabha and communist leaders, and later they extended support to Telangana freedom fight
and Quit India movement also. In this way, we have observed here Vimlabai Melkote, Padmaja Naidu, Yella Pragada Sita Kumar. Initially, these people started the movement. Later, it was extended by Sangam Lakshmi Bai, Kalvakunta Saraswati Devi, Sumitra Bai. After Vidyadhari Om Prakash, Gnana Kumari Heda, Arutla Kamala Devi, Chaturvedi Lanchavati, Yashoda Bai. So, these women participated not only for national cause but also social cause. In this way, Sister Aveni Pillai, she started a factory for khadi goods also. Sister Aveni Pillai, she started or established here a khadi factory for women. Sister Aveni Pillai అనే వ్యక్తి ఖాదీ కర్మాగారాన్ని కూడా మహిళల కోసం ఒక కర్మాగారాన్ని స్టార్ట్ చేసింది. ఆ విధంగా మహిళల్ని ఆర్థికవంతంగా కూడా చైతన్యం చేయడానికి, ఫైనాన్షియల్ కూడా వాళ్ళ సపోర్ట్ ఉండడానికి వాళ్లకు ఈ విధంగా ఫ్యాక్టరీలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంటే చేతి వృత్తులు, కుల వృత్తులతో పాటు కర్మాగారాలు స్థాపించేటటువంటి స్వేచ్ఛ ఆ రోజుల్లో మహిళలకు వచ్చింది అంటే కేవలం తెలంగాణ జాతీయోద్యమంలో పాల్గొనడం వల్ల. ఈ విధంగా ఇప్పటివరకు మనం చదువుకున్నటువంటి దాంట్లో ముఖ్యంగా క్వశ్చన్స్ చూసినట్టయితే ఉమెన్ రోల్ గురించి క్వశ్చన్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఆ తర్వాత గస్తీ నిషాన్ 53 ఈ యొక్క శాసనం ఎందుకు వచ్చింది, ఎవరు అమలు చేశారు, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి. ఆ తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు. 57 సిపాయిల తిరుగుబాటు మనకు 3 భాగాలుగా జరిగింది. ఆ 3 భాగాలు కూడా మనం రాయాల్సి ఉంది. దానికంటే ముందు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావులు ఎవరు, ఈ యొక్క 57 సిపాయిల తిరుగుబాటు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలలో ముందుండి నడిపినటువంటి మేధావులు ఎవరు, వాళ్ళ పేర్లు కూడా రాయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్, ఎస్పెషల్లీ ద ఉమెన్ రోల్ ఇన్ హైదరాబాద్ మూమెంట్. వీ హ్యావ్ టు రైట్ ఆల్ ఉమెన్ నేమ్స్ అండ్ దెన్ గస్తీ నిషాన్ 53, so which was an inscription made by Nizam government. It was a farmana by Nizam government to suppress the voice of the people, to abolish the rights of fundamental rights of the people. They denied fundamental rights and they denied the tours of the youth of other kingdoms. And the intellectuals' role in Telangana movement also got importance. And 1857 Sipai Mutiny. And in this mutiny, we have seen the 3 ways: Aurangabad, Hyderabad, and entire Telangana. How they participated in Sipai Mutiny, how they actively participated, and how they continued the movement, and how it was stopped by the people. So, these are the important questions we expect from this topic.